హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటుంది నా యూటిలిటీ ఏరియాని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాననేది మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇది నా కొన్ని టిప్స్తో సహా మీతో నేను షేర్ చేస్తున్నాను. సో ఓకే, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ అవ్వద్దు, మీకు చాలా ఐడియాస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ మనం డోర్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఇది యూటిలిటీ ఏరియా డోర్ అండి. సో ఆ డోర్కి నేను ఇలాగా హ్యాంగర్ అనేది పెట్టుకున్నాను. సో మనం బట్టలు పెట్టుకుంటాం కదండి, సో హ్యాంగ్ చేసుకోవడానికి సో ఆ హ్యాంగర్ అనేది పెట్టి ఆ హ్యాంగర్కి క్లీనింగ్ థింగ్స్ అన్నీ పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ డోర్ బ్యాక్ సైడ్ వస్తే, డోర్ ఓపెన్ చేస్తే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ అంతా నేను ఎక్కువగా ఇది జస్ట్ ఎక్కువ స్టాక్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో మనం అనేది ఎక్కువగా ఉంచుకుంటాం. సో ఆ స్టాక్ ఐటమ్స్ అన్నీ ఈ వుడ్ మీద పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ స్మాల్ డస్ట్బిన్ కవర్స్ కానీ స్మాల్ కవర్స్ ఉంటాయి కదా, సో దేనికైనా స్టోరేజ్ చేసుకోవడానికి, సో అందులో ఆ బాస్కెట్లో పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది యూటిలిటీ బాస్కెట్ అండి. కంప్లీట్గా డైలీ క్లీన్ చేసుకునేటట్టు మిర్రర్స్ కానీ నెక్స్ట్ డస్టింగ్ చేసుకోవడానికి అది బాస్కెట్ అని యూజ్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ పైన చూసారు కదా, అది విమ్ ప్యాకెట్ అండ్ నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ప్యాకెట్స్ అన్నీ ఎక్కువగా చెప్పాను కదా, ఎక్కువ ఐటమ్స్ అనేవి సో పైన స్టాక్ ఐటమ్స్ పెట్టుకుంటాను. అండ్ లాండ్రీ బాస్కెట్ అండి ఇది. సో మొత్తం బాస్కెట్ ఫిల్ అయితే సో వీక్కి 3 times అనేది సో వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేస్తాం. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నా యూటిలిటీ డిష్ వాషర్స్కి సపరేట్గా షింక్ అనేది రాలేదు. సో బకెట్ అనేది పెట్టి సో వాష్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకో బకెట్ ఏంటంటే మనం ఎప్పుడైనా వైట్ క్లాత్స్ కానీ వైట్ షర్ట్స్ కానీ ఏమైనా ఉంటే అది మనం సోక్ చేసి పెట్టడానికి అని చెప్పి ఎక్స్ట్రా బాస్కెట్ అనేది అందులో పెట్టుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇంకో సెక్షన్ వైపు వస్తే ఎలాగో స్టాకింగ్ అండి, అంటే ఇంకొంచెం సాల్ట్, నెక్స్ట్ సబీనా పౌడర్ అండ్ నెక్స్ట్ సబీనా ప్లస్ పీతాంబరం, అది పూజ ఆర్టికల్స్కి వాష్ చేయడానికి అని చెప్పి అదొక పౌడర్ అండి. ఇంకోటి సబీనా జస్ట్ సిల్వర్ అల్యూమినియం ఆర్టికల్స్ కానీ ఇవి ఉంటాయి కదండి, అవి వాటికి యూజ్ చేయడానికి సబీనా అనేది యూజ్ చేస్తాను. అండ్ ఇంకొంచెం ఏమైనా వేరే క్లాత్స్ సోక్ చేయడానికి సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ అనేది యూజ్ చేస్తాను. ఈ బాస్కెట్ అనేది పూజ ఆర్టికల్స్కి క్లీన్ చేసుకోవడానికి ఆ బాస్కెట్లు అనేది ఎక్కువగా ఉండేటప్పుడు అది పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ గార్బేజ్ బ్యాగ్స్ అనేవి వేసి డైరెక్ట్గా కంప్లీట్గా గార్బేజ్ అనేది సపరేట్ కవర్తో అనేది ఉంచుకుంటాను. నెక్స్ట్ పక్కకు వస్తే ఇంకొక విండో సెక్షన్ ఉందండి. ఆ విండో దగ్గర ఇదర్ 2 tier అనేది నేను తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను నేను. 2 tier సెక్షన్ అనేది పెట్టి సో టాప్ అంతా లిక్విడ్స్ అండి. అది ఓన్లీ డిష్ వాషర్స్ లిక్విడ్, ఫ్లోర్కి టైల్స్కి క్లీన్ చేసుకోవడం లిక్విడ్ అవన్నీ కూడా పైన. అండ్ ఇది డెటాల్ అండ్ నెక్స్ట్ ఇంకొంచెం మనం మాప్ చేసుకునేటప్పుడు కొంచెం పౌడర్ అంటే టర్మరిక్ పౌడర్ అండ్ నెక్స్ట్ వేరే కొంచెం లిక్విడ్ ఇవన్నీ వేసి మాప్ పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ 2 packets చూసారు కదా, అది ఏమొచ్చి వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ చేసిన పౌడర్ అండి. మీరు ఒక వైర్ చూసి ఆ వైర్ని కవర్ చేసుకోవడానికి కూడా నేను అక్కడ 2 స్టింగ్స్ తీసుకున్నాను నేను. సో ఆర్టిఫిషియల్ స్టింగ్స్ అనేవి లీవ్స్తో ఉన్న స్టింగ్స్ తీసుకొని దాన్ని డెకరేట్ చేశాను. అండ్ ఇంకొక వాల్ వైపు వస్తే నేను ఓవల్స్ మ్యూజిక్ మొత్తం సెట్ అనేది తీసుకున్నాను, అదే మీషోలో తీసుకున్నాను. ఆ సెట్ చాలా బాగుందండి, వర్త్ బాగుంది, దాని ప్రైస్ కూడా చాలా బాగుంది. తక్కువ ప్రైస్కి చాలా 4 ఓవల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ కింద సెక్షన్కి వస్తే అది ఓన్లీ అంటే ఈ సెక్షన్కే వస్తుందండి, మొత్తం అంతా వాషింగ్ మిషన్ సెక్షన్కే వస్తుంది. సో ఆ సెక్షన్ అంతా అలాగే పెట్టుకున్నాను. అండ్ కిందకు వస్తే ఈ 2 కూడా సపరేట్గా పెట్టుకున్నాను. ఎప్పుడైనా డ్రై అయిపోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డేకి, లేదంటే అది బాగా సోక్ అయిపోతే మళ్ళీ బాగా పాడైపోతుందండి. అండ్ గార్బేజెస్ స్టోర్ చేసుకోవడానికి ఇది సైడ్కి పెట్టుకున్నాను. ఇంకొంచెం థింగ్స్ చూసారు కదా, హెడ్జ్తో ఒకటి డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి కార్నర్ చాలా ఎంటీగా ఉందని చెప్పి నేను జస్ట్ హ్యాంగింగ్ థింగ్ అనేది తీసుకున్నాను. అదొక 100 rupees అండి, అది నేను ఎప్పుడో తీసుకున్నాను. సో అది ఏంటంటే కార్నర్ హుక్ అనేది వచ్చింది. సో హుక్కి ఎస్ హుక్ అనేది పెట్టి దాన్ని నేను హ్యాంగ్ చేశాను. సో ఎప్పుడే మంచి ఎయిర్ వచ్చినప్పుడు మంచి విండ్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఆ సౌండ్ గట్ట. సో అని చెప్పి నేను అక్కడ దాన్ని ప్లేస్ చేశాను. చూడండి, ప్లేసింగ్ చూపిస్తున్నాను నేను. సో మొత్తం అంతా అయిపోయాక దాని ఓవర్ వ్యూ అనేది నాకు కంప్లీట్ యూటిలిటీ ఏరియా అనేది ఒకలాగా ఉంటుంది, ఒక వ్యూలో ఉంటుంది. అండ్ మన యుటెన్సిల్స్ మనం క్లీన్ చేసే కదా ఒక బాస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బాస్కెట్స్ అనేది నా చిన్న యూటిలిటీ ఏరియా కాబట్టి నేను వాల్కే 2 కూడా పెట్టుకున్నాను. ఇది ఒక బెస్ట్ టిప్ అండి. సో ఎప్పుడైనా మన వాల్ని ఎక్కువగా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మీరు కింద ఫ్లోర్ స్పేస్ అనేది మనం ఇంకా నీట్గా ఉంచుకోవచ్చు. చూసారు కదా మరి ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఓకే, వీడియో ఎలా ఉన్నదండి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్, స్టే ట్యూన్డ్, మై పీస్ఫుల్ హోమ్.